ఓం మహాగణపతే నమః. జూలై 6వ తేదీ నుంచి జూలై 12వ తేదీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. కుంభరాశి వారికి ఈ జూలై మాసంలో ఉన్నటువంటి ఫలితాలు మనం ఒకసారి గమనించినట్టయితే కుంభరాశి వారికి మొదటి భాగంలో చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదివారము, సోమవారము, మంగళవారం మధ్యాహ్నం వరకు మీకు కార్యసిద్ధి అనేది ఉంటుంది. అదేవిధంగా వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితంలో కూడా ఆనందం, సంతోషం అనేది ఉంటుంది. వాహన సౌఖ్యం అనేది ఉంటుంది. సంతానము వల్ల కూడా ఆనందం అనేది మనకు కనిపిస్తుంది. ప్రయాణాల్లో కూడా అనుకూలత అనేది మనకి మొదటి ఆదివారము, సోమవారము, మంగళవారం మధ్యాహ్నం వరకు ఈ 3 రోజులు దాదాపుగా మనకు చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. అనుకూలంగా ఉంటుందని మనం చెప్పవచ్చు. ఇక బుధవారము, గురువారం ఈ 2 రోజులు ఏదో మానసికమైనటువంటి బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, ఇంట్లో చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కాన్ఫ్లిక్ట్స్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. డైజెషన్ సమస్యలు ఉంటాయి. చిన్న చిన్న గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ గొడవలను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. సంయమనం పాటించండి, ఓపికగా ఉండండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి మన కుంభరాశి వారు పొందగలుగుతారు. ఇక శుక్రవారం, శనివారం కనుక చూసినట్టయితే ఈ 2 రోజుల్లో పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి. మీరు ఎంత పని చేసినా కూడా పనులు పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. తద్వారా మీరు కాస్త డిప్రెషన్, కాస్త లోగా ఫీల్ అయ్యేటటువంటి అవకాశాలు మనకి శుక్రవారం, శనివారం కనిపిస్తున్నాయి. అయితే ఆలయ సందర్శనాలు, దైవ దర్శనాలు మీకు కాస్త ఊరట కలగజేస్తాయి. చారిటీ వర్క్స్ ఏదైనా చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అనారోగ్య సమస్య కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ 2 రోజుల్లో. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్గా చూసినట్టయితే ఈ కుంభరాశి వారికి ఆదివారము, సోమవారం, మంగళవారం కూడా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయని చెప్పవచ్చు. ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి విష్ణు సహస్రనామాలు వినండి, చదవండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఈ మాసంలో మనం ముఖ్యంగా జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే జూలై 10వ తేదీన మనకు గురు పౌర్ణమి అనేది వస్తుంది. కాబట్టి ఇది గురు పౌర్ణమి రోజు కనుక మనము కొన్ని రెమెడీస్ కనుక చేసుకున్నట్టయితే చక్కని ఫలితాలు అన్ని రాశుల వారికి కలుగుతాయి. అందులో కనుక మనం చూసినట్టయితే ఈ గురు పౌర్ణిమ మనకు జూలై 10వ తేదీ రోజు కలుగుతుంది. ఆ రోజు మనము గురువుల సమానులైన వారు, ఈ గురు పౌర్ణిమ జూలై 10వ తేదీ రోజు జరుగుతుంది. ఆ రోజు గురు సమానులైన వారు కానీ లేదా మీ గురువులను కానీ పూజించడం వల్ల, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. తద్వారా మనకి గురుగ్రహం యొక్క బలం కూడా చేకూరుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే మీ యొక్క ఈరోజు ఎవరైనా ఆధ్యాత్మికత గురువు కనుక మీకు ఉన్నట్టయితే ఆ గురువును పూజించండి. లేదా వారికి ముఖ్యంగా పసుపు రంగు పూలు కానీ లేదా పసుపు వస్త్రాలు కానీ అదేవిధంగా స్వీట్స్ కానీ సమర్పించి వారికి ఆశీర్వాదాలు తీసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు అనేవి ఈరోజు కలుగుతాయి. అదేవిధంగా ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా ఈరోజు జపించుకున్నట్టయితే చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. అంతేకాకుండా బ్రాహ్మణులకు కూడా వస్త్రధారణం కానీ